First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే ఆడవాళ్ళనగానే ఆభరణాల పిచ్చి అని అంటూ ఉంటారు. పిచ్చి కాదండి, నిజంగా ఉండాల్సిందే. అది ఒక కోరిక. ఆ కోరిక అలానే ఉండాలి. అలా ఉంటేనే ఆభరణాలు అందంగా ఉంటాయి. ఆభరణాలు వేసుకున్న అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు వచ్చాను మన ముకుంద 5వ బ్రాంచ్ హనుమకొండ బ్రాంచ్కి వచ్చేసాను. ఇక్కడ ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి యూనిక్ మోడల్స్ ఉన్నాయి, బ్రైడ్కి సంబంధించి బ్రైడల్కి సంబంధించి ఎలాంటి కలెక్షన్ ఉంది, చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి నేను చూస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. సో నేను హనుమకొండ ముకుందాకు వచ్చేసానని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా. అయితే నా ముందు కొన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. లాంగ్, షార్ట్, వాటికి సంబంధించి హారాలన్నీ కూడా, నెక్లెస్లు అన్నీ కూడా, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఆ కలెక్షన్ ఏంటి, ఇప్పుడు ట్రెండింగ్గా ఉందా, లేకపోతే ఇప్పుడు మ్యారేజెస్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కలెక్షన్, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హనుమకొండ ముకుందాలో హైమద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ ఐటమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నానండి. హైమద్ గారు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు ఇప్పుడు నాకు? ఈ రోజు వచ్చేసి మనకు నక్షి కలెక్షన్ లో ఉన్నాయి మేడం. ఇదంటే లక్షి కలెక్షన్ అంటాం మనం. చూపిస్తూ మాట్లాడదామా? ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీకు ఇది అనేది అమ్మవారి స్టైల్లో వస్తుంది. కింద బీట్ స్టైల్ వస్తుంది మేడం. ఇదంతా మీకు అమ్మవారి కలెక్షన్ లో వస్తుంది. ఈ గోపురంలో కూర్చున్నట్టు ఉంటుంది. పైన చూసుకుంటే దీని సెట్ అన్నమాట. ఇది కొరల్ కలెక్షన్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, కొరల్స్ తో హారాలు. ఇది కొరల్ కలెక్షన్ లో వస్తుంది. ప్లస్ అమ్మవారు కూడా ఒక తామర పూలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇవన్నీ పోటా స్టోన్స్ అన్నమాట. పోటా స్టోన్స్ అంట. ఇదంటే నక్షి సెట్ అన్నమాట కంప్లీట్ గా. ఇప్పుడు ఇది బ్రైడల్ సెట్ నార్మల్ గా కూడా వేర్ చేసుకోవచ్చా? నార్మల్ కూడా వేయచ్చు. బ్రైడల్ సెట్ అలా ఏం లేదు. ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది. ఓన్లీ 68 గ్రామ్ లో వచ్చేసి 68 గ్రామ్స్. రెండు కలిపి ఎంత ఉన్నాయండి? ఇది వచ్చేసి 68 వస్తుంది మేడం. పైన వచ్చేసి మీకు 32, మొత్తం 93 చేంజ్ ఉంది. మొత్తం కలిపి 10 లోపే వచ్చేస్తున్నాయి మనకు. ఓకే, నైస్ అండి. మీరు చెప్పినట్టుగా నిజంగా ఇక్కడ లక్ష్మీదేవి ఐడియల్ అనేది చాలా డీటెయిలింగ్ గా ఉంది. లోటస్ లో అమ్మవారు కూర్చున్నట్టు, పక్కన 2 పికాక్స్ లాగా చాలా నీట్ గా ఉంది డీటెయిలింగ్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం చకచక మిగతావన్నీ కూడా చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామా? ఇది ఏంటంటే మేము ఇది కాసుల పేర్లో వస్తుంది మేము. ఎవర్ గ్రీన్ అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ప్లేన్ లో వస్తాయి. ఇప్పుడు మీకంటే నక్షిలో అమ్మవారు వస్తాయి అన్నమాట కాసుల పేర్లలో. ఇది సేమ్ అమ్మవారి, ఇది ఆనెక్స్ స్టోన్ అంటాం. సేమ్ పోటాస్ దీంట్లో కూడా వస్తాయి, ఇన్వాల్వ్ ఉంటాయి అన్నమాట. ఇవనేది మీకు బీడ్స్ లో మేము. ఇవేంటి ఎమరాల్డ్స్ అంటారా, ఏమంటారు వీటిని? గ్రీన్ బీడ్స్ అంటారు. గ్రీన్ బీడ్స్ అంటారు. ఓకే ఓకే. అట్లా ఇది చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్ గా తామర పువ్వు డిజైన్స్ వస్తాయి అన్నమాట. మ్యాంగో షేప్ వచ్చి ఆల్టర్నేట్ గా ఇచ్చారు మనకు. ఒకటి అమ్మవారికి సంబంధించి, ఒకటి లోటస్ కి సంబంధించి, ఇది ఒక డిజైన్ లాగా మనకి. ఇక్కడ చూసుకున్నా కూడా లక్ష్మీ అమ్మవారు ఒక రోలో వచ్చారు, మ్యాంగోస్ లాగా ఇంకొక రోలో వచ్చారు. నిజంగా చాలా బాగుంది. మామూలుగా మనం ఇన్ జనరల్ గా చూస్తుంటాము లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన హారాలు అంటే పైన మామూలుగా ఏదో ఒక చిన్న బింది షేప్ లో ఏదో ఒక డిజైన్ రావటము, తర్వాత కాసులు రావటం. కానీ ఇది మ్యాంగో మాల, ఇటు లక్ష్మీ అమ్మవారిది రెండు కవర్ అయిపోయాయి ఇందులో. ఓకే అండి, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఏంటంటే మీకు నెల్లూరు కలెక్షన్ లో వస్తుంది మేడం కంప్లీట్ గా. ఓకే, ఇది ఏంటంటే మీకు ఇది మనకు రెగ్యులర్ పాలిషా అంటే చూడడానికి ఎల్లో కలర్ లో అలా కనిపిస్తుంది. రెగ్యులర్ పాలిష్ వస్తుంది. యాంటిక్ అనేది ఏమి ఉండదు దీంట్లో. కంప్లీట్ గా మీకు నక్షి వర్కే ఉంటుంది టోటల్ గా. అట్లా మళ్ళీ వీటికి స్టోన్స్ కూడా మేడం బైబ్యాక్ 65% బైబ్యాక్ కూడా ఉంది. అంటే స్టోన్ ఎక్కువగా మళ్ళీ ఎందుకు లాస్ అని ఆలోచించే వాళ్ళకు అలాంటి టెన్షన్ లేకుండా మన ముకుందాలో స్టోన్ కి ఖచ్చితంగా బైబ్యాక్ అనేది ఉంది. 65%. ఓకే, ఓన్లీ స్టోన్ ఏనా మనకి? బీట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా,
ఆల్ స్టోన్స్ కి 65%. సీజెడ్ కూడా 60% వస్తాయి. 65% రీసేల్ వాల్యూ ఇస్తారు అన్నమాట. ఓకే ఓకే. అంటే అది ఎప్పటి వరకు ఉంటుంది ఆ సర్వీసు అదంతా కూడా? లైఫ్ టైం మేడం. లైఫ్ టైం ఎప్పుడైనా 1 year to లిమిటెడ్ పీరియడ్ ఉండదు. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 65% వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను, నాకు ఒక ఐటమ్ నచ్చింది, నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళినా మళ్ళీ నేను ఇక్కడికి రావాలంటే కష్టం కదా, ఎనీ బ్రాంచ్ లో నేను అది చేసుకోవచ్చు? ఎనీ బ్రాంచ్ లో చేసుకోవచ్చు. ఇది అంటే 2-in-1 పర్పస్ ఏదో యూస్ చేయడానికి వస్తుందని మీరు అన్నారు ఇందాక. యాక్చువల్లీ ఏంటంటే ఇది హారం వస్తుంది ఇట్లా వేసుకున్నారు, దీన్ని వడ్డానం టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక్క ఐటమ్ కొన్నామంటే అది 2-3 రకాలుగా యూజ్ చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఓన్లీ పెండెంట్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. అవునా? రిమూవల్ వస్తుంది, ఓన్లీ పెండెంట్ టైప్ కూడా. నైస్. 3-in-1 వస్తుంది అన్నమాట. హారం కమ్ వడ్డానం కమ్ పెండెంట్. ఓకే. నార్మల్ బీట్స్ లలో కూడా ఇప్పుడు పగడాలు సౌసి పల్స్ ఉంటాయి వాటిలలో కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. నైస్ అండి. ఇది కంప్లీట్ సెట్టా మీరు పేరప్ చేశారా ఇలా? ఇది మేము పేరప్ చేసాం మేడం. యాక్చువల్లీ సెట్ ఉంటుంది, ఇట్లా కొంచెం డిఫరెంట్ కూడా చూడొచ్చు అట్లా. ఓకే నైస్ అండి. ఎంత వెయిట్ లో వస్తుంది మనకి ఈ టైప్ లో? ఇది మీరు తక్కువ వస్తుంది మేడం. మనకు పైన 20 grams లో వస్తుంది మేడం, కింది 53 grams లో వస్తుంది. ఓ సూపర్. మనకు అంటే లాంగ్ అంటే ఖచ్చితంగా ఒక 6 అబోవ్ పెట్టాల్సిందేనేమో, షార్ట్ అంటే 3 పైన పెట్టాల్సిందేమో ఇలా, కానీ మనకు లైట్ వెయిట్ అదంతా ఏం లేదు, లైట్ వెయిట్ లోనే హెవీ లుక్. నైస్ అండి. నెక్స్ట్ అండి ఇలా చూడండి, ఇది కుందన్ వర్క్ వస్తుంది మేడం. చాలా బాగుంది. కుందన్ వర్క్ అంటాం. ఇవి మీకు పింక్ స్టోన్స్ అన్ని కుందన్స్ అన్నమాట. ఇవి మీకు క్యూబిక్ జెర్కాన్ సీజెట్స్ వస్తాయి. ఇవి ఇదేంటంటే దీనికి వేస్టేజ్ పడదు మేడం, మేకింగ్ చార్జ్ పడుతుంది. అది కూడా చాలా తక్కువనే పడుతుంది. మ్యాంగో మాల అంటారా? మ్యాంగో మాల, మ్యాంగో మాల కుందన్ లో మ్యాంగో మాల అంటాం. అంటే ఇంతకు ముందు మనకి ఇది గోల్డ్ లో వచ్చేది, ఇప్పుడు ఇలా కంప్లీట్ కుందన్ లో నడుస్తుంది. ఓకే. కుందన్ లో వస్తుంది. ఎంత వెయిట్ లో వస్తుందండి ఇది మనకు? ఇది కూడా తక్కువనే వస్తుంది, ఓన్లీ 130 grams లో వస్తుంది. 130 grams. యాక్చువల్గా నాకు తెలిసిన వాళ్ళు ఈ టైప్ లో చేయించారు, 18 దాకా పడింది వాళ్ళకి. 16 to 18 పడింది. అంటే మనకి ఇది లైట్ వెయిట్ కాబట్టి 10+ లో వచ్చింది. ఓకే అండి. 130 ఓన్లీ. మనకి ఇది నార్మల్ అంటే ఇంకా రెగ్యులర్ నక్షి వర్క్ లో వస్తుంది. ఓకే ఓకే అండి. ఇది బొట్టుమాల స్టైల్లో వస్తుంది మేడం. సేమ్ కుందన్లోనే బొట్టుమాల. నార్మల్ ఏంటంటే గోల్డ్ లో వచ్చేటి ఇప్పుడు కుందన్లో బొట్టుమాల స్టైల్లో వస్తాయి. కాసుల పేరు కూడా వస్తాయి, సైడ్ లకు చూడొచ్చు మీరు. ఇవన్నీ కుందన్స్ వస్తాయి. అవును అవును. ఓకే బాగుంది. మళ్ళీ మనకి ఇక్కడ పల్స్ కూడా ఇచ్చారు స్టార్టింగ్ లో. దీనికి ఇది పైరపా? లేదు నార్మల్ గా వస్తాయి. ఓకే. మనం ఇలా పైరప్ చేసుకోవచ్చా? అంటే ఇది నక్షి యాంటిక్ ఫినిష్ లో ఉంది, ఇది చూస్తే వేరే ఫినిష్ లో ఉంది. అవును, ఇది కుందన్ ఉంది కాబట్టి పేర్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ దీనికి ఇయర్ రింగ్స్ కావాలంటే మనం కుందన్ ఉండేదే చూస్ చేసుకోవాలా, లేదంటే నక్షి ఉంది కాబట్టి నక్షి ఉండేటట్టు కూడా? ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ కుందన్ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైప్ యూజ్ చేసుకున్నా కూడా సెట్ అవుతుంది. మీరు అలా పేరప్ చేస్తారా, లేదంటే కస్టమర్ వాళ్ళకి నచ్చినట్టుగా? వాళ్ళ ఇష్టమే కదా మేడం, వాళ్ళకి నచ్చినట్టు మేము ఇస్తాం. ఓకే నైస్ అండి. ఇది చూడొచ్చు మ్యామ్. ఇది మీకు జిలేబీ హారం టైప్ వస్తుంది. జిలేబీ స్వీట్లలోనే హారాల్లో కూడా జిలేబీ ఉందా? నేను మొదటిసారి వింటున్నా. ఏంటంటే ప్రత్యేకత ఇది మేడం. ఈ ప్యాటర్న్ మొత్తం ఈ జిలేబీ ప్యాటర్న్ అంటాం అన్నమాట. ఓకే. అట్లా ఇది ఇప్పుడు కొత్తగా వస్తుందా ఈ టైప్? ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇంత ముందుకు లేదు. నార్మల్ ఇప్పుడు ఏంటంటే మనకు జిలేబీ స్టైల్లో వస్తుంది. చాలా కొత్తగా ఉంది నిజంగా చూడడానికి. ఈ పల్స్ కూడా రైస్ పల్స్ వస్తాయి అన్నమాట. అవును అవును. కింద మీకు ఓకే. అంటే ఈ డిజైన్ కి ఇది సెట్ అవుతుందనా? మీరు ఎందుకని పర్టికులర్ గా సెట్ అవుతుంది? పర్టికులర్ అంటే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ వస్తుంది. అంటే మనం ముకుందా అంటేనే డిఫరెంట్ జ్యువెలరీ కదా. మరి ఇప్పుడు ఇది మామూలుగా ఈ జిలేబీ ప్యాటర్న్ అంటే కొంచెం అంత అది లింకుల్ గా ఉంది. దీనికి ఏమన్నా హెవీ వెయిట్ లో చేయాల్సి వస్తుందా? హెవీ వెయిట్ ఏముంటుంది మేడం, నార్మల్ ఉంటుంది. ఇది కూడా ఓన్లీ మీకు 70 grams లో వచ్చేస్తుంది. రెండు ఇది ఒకటి లాంగ్ హారం ఒకటి. పైన మీకు దీని సెట్ వస్తుంది మేడం, ఓన్లీ 3 వచ్చేస్తుంది. కలిపి 10 లోపు వచ్చేస్తాయి. ఇంకా ఒకవేళ సేమ్ ఐటమ్ నాకు తక్కువ వెయిట్ లో కావాలి అని అంటే పాసిబుల్ అవుతుందా? చేయొచ్చు. అంటే ఏదైనా ఉన్న వస్తువుని మనం తగ్గించి చేస్తున్నాం అంటే డీటెయిలింగ్ ఎక్కడ మిస్ అవుతుందో అని అనుకుంటాం కదా, అలాంటి అవకాశం ఉంటుంది అంటారా? ఓకే అండి. కంప్లీట్ గా మీకు నీట్ లుక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఇది అనేది మీకు గోల్డ్ లో వస్తుంది అన్నమాట. గోల్డ్ లో మ్యాంగో మాల అంటాం నక్షిలో. ఓకే. అట్లా బాగుంది. పైంది కుందన్ వస్తుంది, బొట్టుమాల స్టైల్ వస్తుంది పైంది. ఓకే ఓకే. టోటల్ కుందన్లో వచ్చేసి సౌసి పల్స్ వస్తాయి అన్నమాట. వీటికి కూడా మన దగ్గర 65% రీసేల్ వాల్యూ ఉంటుంది ప్రతి ఒక్క ఆర్నమెంట్. అట్లా ప్రతి ఒక్క ఆర్నమెంట్. ఇది తక్కువనే వస్తుంది మేడం. ఇది 90 grams వచ్చేసి, పైన వచ్చేసి 40, మొత్తం 11 అలా వస్తుంది.
హైమద్ గారు అనుకుంటూ ఉంటారు మన వాళ్ళంతా కూడా ఎంతసేపు హారాలు నెక్లెస్లు ఇవే చూపిస్తున్నారండి, ఒక బ్రైడ్ అంటే కంప్లీట్ సెట్ అంతా ఉండాలి అని చెప్పి. అంటే నేనేం అడగబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. వడ్డానం గురించి అడుగుతున్నాను, మరి ఒక్కసారి అవి కూడా చూపిద్దామా? ఓకే అండి. హైమద్ గారు, నేను వడ్డానం గురించి అడిగాను కానీ మీరు వడ్డానం తీసే ఈ ప్రాసెస్లో కాస్త చంద్రముఖి పూర్ణట్టు అనిపించి నేనైతే ఇది వేసేసుకున్నాను, నాకు బాగా నచ్చి. ఒక్కసారి దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే మేడం, యాక్చువల్లీ ఇది ఏంటంటే మొత్తం కుందన్ సెట్ వస్తుంది మేడం. ఓకే, జిలేబీ ప్యాటర్న్ కూడా వస్తుంది పైన, ఒకసారి చూసుకుంటే. అవును అవును, దాంట్లో పైన దీంట్లో కూడా వస్తుంది. ఓకే, మీకు జిలేబీ ప్యాటర్న్ వస్తుంది, ఇట్లా నక్షి వర్క్ కూడా వస్తుంది మేడం దీంట్లో. మొత్తం డీటెయిల్ కుందన్ చూడండి ఎంత బాగా కనబడుతుంది. దీంట్లో అష్టలక్ష్మిలు వస్తుంది మీకు వడ్డానంలో. అష్టలక్ష్మి వచ్చి కుందన్ వర్క్ కూడా వస్తుంది దాంట్లో. ఓకే, ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్. ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ జిలేబీ ప్యాటర్న్ అయితే నిజంగా కొత్తగా వింటున్నా, చూడడానికి చాలా యూనిక్ గా ఉంది, వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది. మా వాళ్ళంతా మేడం మీరు బిల్ చేసేయండి అంటున్నారు చాలా సేపటి నుంచి, నేను వేసుకున్న దగ్గర నుంచి కూడా. ఇంకా మనకు అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఇప్పుడు ఇందులో లక్ష్మీదేవి అన్నారు, నక్షి అన్నారు, జిలేబీ. ఈ జిలేబీ డిజైన్ లో ప్రత్యేకించి ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర? మొత్తం కుందన్ వర్క్ లో వస్తుంది, లేదా నక్షి వర్క్ లేకుండా మొత్తం కుందన్ అంటే కుందన్ లో వస్తుంది, లేదా నక్షి మొత్తం లక్ష్మీ కావాలన్నా లక్ష్మీలో కూడా వస్తుంది. అట్లా బీడ్స్ లలో జిలేబీ విత్ కుందన్ వర్క్ వస్తుంది. ఓకే, అంటే కాంబినేషన్స్ ఎలా మ్యాచ్ అయితే అలా చేసేస్తూ సెట్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం మన ఆలోచన మొత్తం ట్రెండింగ్ అన్నమాట, అంతే. కొత్తది ముకుంద అంటేనే యూనిక్ గా బెస్ట్ ఇవ్వాలి కస్టమర్స్ కి. ఓకే, ఇంకా ఇప్పుడు వీటి గురించి కూడా మాట్లాడదామా? చూడండి ఎట్లా చూడండి, ఇప్పుడు దాంట్లో కుందన్ వచ్చింది, దీంట్లో చూడండి కొరల్స్ వచ్చాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ కొత్త క్రియేటివేషన్ అన్నమాట. చూడండి ఇది కొరల్ వస్తుంది, ఆనిక్స్ స్టోన్స్ వచ్చాయి, బీడ్స్ వస్తాయి, ఇట్లా ఫ్యాన్సీ బీడ్స్ అంటాం. ఇది కూడా లైట్ వెయిట్, ఓన్లీ 89 grams, అంటే మీకు 9 తులాస్ 90 grams లలో వస్తుంది. అంటే నేను విన్నంత వరకు 10 పైన ఉంటేనే వడ్డానం పర్ఫెక్ట్ ఉంటుందని, కానీ ఇది 10 బిలో ఉన్నా కూడా డీటెయిలింగ్ అదంతా చాలా బాగుంది. ఇంకొక విషయం, మోతీసి ఇవన్నీ కూడా మనకి ఎంతసేపు ఉన్నా కింద మాత్రమే హ్యాంగ్ అవటానికి ఇస్తారు, కానీ దీంట్లో చూసుకుంటే మనకు అమ్మవారి ఐడియల్ కింద కూడా ప్లేస్ చేశారు. ప్లస్ ఇక్కడ మిడిల్లో కూడా అక్కడక్కడ మనకు ఆ మోతీస్ అనేది చిన్న చిన్న మువ్వల్లో అలా వేలాడుతూ చాలా బాగుంది, నిజంగా చాలా యూనిక్ గా ఉంది. ఇదేంటి, ఇది హానెక్స్ అంటారా, ఏం స్టోన్ అంటారు దీన్ని? హానెక్స్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ కొరల్స్ టైప్ కూడా వస్తుంది, అక్కడ లక్ష్మి మధ్యలో కంప్లీట్ గా కొత్త డిజైన్ అన్నమాట. అవును అవును, అమ్మవారు నీట్ గా కనబడుతుంది, చాలా బాగుంది డీటెయిలింగ్, నైస్ అండి. ఇదేంటి ఈ ప్యాటర్న్? ఇది ఏంటంటే అది విత్ లక్ష్మి వచ్చింది, ఇది వితౌట్ లక్ష్మి మేడం. నక్షి వర్క్ లో వితౌట్ లక్ష్మి. అంటే ఏమొచ్చింది లక్ష్మి అమ్మవారి ప్లేస్ లో? పికాక్స్ వచ్చాయి. ఓకే, ఇది కుందన్ వస్తుంది చూడండి సైడ్ లో, మరి ఇవన్నీ కుందన్స్ అన్నమాట. ఇది వైట్ స్టోనా? ఇది కూడా కుందన్ సీజెడ్ వస్తుంది, వైట్ స్టోన్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మామూలుగా బీట్స్ ఏమంటారు వీటిని? ఫ్యాన్సీ బీట్స్ అంటారు. యాక్చువల్ గా కొంత కస్టమర్స్ లక్ష్మిలో కావాలనుకుంటారు, కొంత కస్టమర్ వితౌట్ లక్ష్మిలో కావాలంటారు, అడుగుతుంటారా అలా? అడుగుతుంటారు చాలా కస్టమర్స్, వాటి కోసం ఇలాంటి ప్రిఫర్ చేస్తాం అన్నమాట మేము. ఓకే, ఇదేం పాలిష్ అండి? ఇది నక్షి పాలిష్, నక్షి టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది. ఓకే, మనకు అంటే దీంట్లో కూడా పాలిష్ లో కూడా చాలా అంటే డార్క్ బ్లాక్ షేడ్ ఉండేటట్టు రకరకాలుగా ఉంటాయి కదా, అలా కూడా మనకు ఉన్నాయా దీంట్లో? దీంట్లో చాలా ఉన్నాయి, ఇంకా యాంటిక్ లో వస్తుంది, మీకు టెంపుల్లో కానీ టెంపుల్లో వస్తుంది, పచ్చి వర్క్ లో కానీ పచ్చి వర్క్ లో వస్తుంది. అంటే ఏదైనా మనకు డిజైన్ బట్టి ఫినిషింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే ఈ టైప్ లో నాకు డిజైన్ ప్యాటర్న్ ఉండాలి, ప్లస్ నాకు అంటే చైన్ లాగా వేసుకునేటట్టు వడ్డాలం లాగా వేసుకునేటట్టు కావాలి అని అంటే అది కొంచెం బెల్ట్ టైప్ రావాలేమో కదా, అలా చేయడానికి ఆప్షన్ ఉంటుందా? డిజైన్ అదంతా ఇలా రావాలి, దాన్ని మనం రెండు రకాలుగా యూజ్ చేసేటట్టుగా కావాలంటే. ఓకే, ఎంత టైం పడుతుంది సుమారుగా? ఎన్ని డేస్ పడుతుంది కస్టమైజేషన్ కి? 25 days పడుతుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా మీరే చేస్తారా ఐటమ్ రెడీ అయినాక? కస్టమర్ కాల్ చేయగానే వచ్చి పిక్ చేసుకుంటాం. ఓకే, నైస్ అండి. నెక్స్ట్ ఇది మేడం బుట్టాస్ మేడం, కుందన్ వర్క్ లో బుట్టాస్ అన్నమాట. ఓకే, మీకు చూడండి ఇట్లా గ్రీన్ స్టోన్స్ ప్లస్ మధ్యలో పల్స్ వచ్చి హ్యాంగింగ్ అన్నమాట. అట్లా ఇదేంటే నాకు వితౌట్ లక్ష్మి వస్తుంది, ఓన్లీ పికాక్, దీనికి మ్యాచింగ్ వస్తుంది. ఓకే, ఇట్లా వడ్డానికి మ్యాచింగ్ వస్తుంది. ఇది కూడా ఓన్లీ లైట్ వెయిట్ లో వస్తుంది, ఓన్లీ 2 తులాస్.
ఓన్లీ 20 grams వస్తుంది. ఓకే, పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే నేను ముకుంద ఇన్ని బ్రాంచెస్ తిరిగాను కదా, నేను పర్టికులర్గా బుట్టాలు కొనడానికి షాప్కి వెళ్తే నార్మల్గా ముకుంద కన్నా బిఫోర్ వేరే జ్యువెలరీ షాప్స్కి వెళ్తే నేను బుట్టాలు కావాలనుకుంటున్నాను, నాకు చూడ్డానికి హెవీగా కనిపించాలి కానీ వెయిట్ ఉండకూడదు అని అంటే ఎంత వెయిట్లో అంటే మేడం మినిమం 2 వరకు పెట్టాలి మేడం, 2.5 3 పెడితేనే అని చెప్పి. కానీ నేను షూట్స్ చేసిన తర్వాత ముకుందాకి వచ్చిన తర్వాత అనిపించింది అమ్మో అప్పుడు కొనుంటే నేను బిస్కెట్ అయి ఉండేదాన్నేమో అనిపించింది. 15 grams హెవీ కనబడుతుంది. అదే కదా, 20 grams బిలో 20 హెవీ లుక్స్. అవును నైస్ అండి. మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇది 26 grams వస్తుంది మేడం. ఇది చాలా బాగుంది. ఇట్లా అమ్మవారు వస్తుంది మేడం. ఇదేంటంటే ట్రయాంగిల్ షేప్స్ వస్తాయి అన్నమాట, మధ్యలో ట్రయాంగిల్ షేప్స్ వచ్చి అమ్మవారు కూడా నీట్ గా కనబడుతుంది. అవును, పైన కూడా అమ్మవారు వస్తుంది కంప్లీట్. ఇది స్టోనా కుందన? ఇదేంటి? ఇది కుందన వస్తుంది. కుందన ఇది కుందన వస్తుంది. ఓకే, అంటే ఇలా ముత్యాలు వస్తే మనం దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పా. ఓకే అండి, ఓకే నైస్. ప్రతి ఒక్క దాని మీద మ్యాచ్ చేసుకోవచ్చు. పర్టికులర్ దీనికి ఒక మ్యాచింగ్ కోణం లేకుండా ప్రతి ఒక్క మ్యాచింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా కుందన్స్ వచ్చినాయి కదా. ఇంత ముందు దాంట్లో ఏంటంటే మేము ఇప్పుడు కింద అనేది మీకు గ్రీన్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చాయి, మధ్యలోనే గ్రీన్ అన్నమాట. ఓకే, అంటే మోతీస్ కాకుండా ఇక్కడ గ్రీన్ గోల్డ్ బాల్స్. ఈ గోల్డ్ బాల్ అనేది రేర్ కదా. అవును, ఇది చూడవచ్చు మీరు. సైడ్ కూడా హ్యాంగింగ్స్ వస్తాయి. మనకి ఇవి ఎంతలో ఉన్నాయి వెయిట్? ఇది కూడా తక్కువ మేడం. ఇది 21 grams. 21 grams అంటే ఏదైనా మినిమం 2 to 3 లోపే ఎంత హెవీది అయినా కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు కడాస్ మేడం. ఇది ఓకే, ఈ కడాస్ అంట. ఒక్కొక్కటి యూనిక్ ప్యాటర్న్స్ వస్తాయి. ఇది చూడండి, ఇది ఏంటంటే కంప్లీట్ యాంటిక్ లో వచ్చేసి మీకు సింహమూతి కడాలు ఉంటారు కదా, ఆ ప్యాటర్న్ లో వస్తుంది. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ మేము ఓన్లీ 19 grams వస్తుంది. ఈచ్ వన్ 19 grams వస్తుంది. ప్లస్ స్క్రూ అన్నమాట, స్క్రూ ఫిట్టింగ్. ఇప్పుడు అంటే పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ ఇక్కడ వేసుకోవచ్చు. స్క్రూ ఫిట్టింగ్ వస్తాయి కాబట్టి 2.8 2.4 అలా సైజ్ ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే ఓకే, పర్టికులర్ ఒకళ్ళే వాళ్ళ కోసం కాకుండా ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఒకరికి ఉందంటే మిగతా వాళ్ళంతా కూడా యూజ్ చేసుకోవచ్చు సైజ్ తో ప్రాబ్లం లేకుండా. ఓకే అండి, ఇంకోటి చూడొచ్చు మ్యామ్. ఇంకోటి ఏంటంటే మీకు ఇది చూడండి, అంకట్స్ లో వస్తాయి. ఇది కంప్లీట్ పీకాక్ స్టైల్లో వస్తుంది. పీకాక్ చూడండి, చాలా నీట్ గా కనబడుతుంది లుక్. అవును, అట్లా దీంట్లో అంకట్, రూబీ, ఎమరాల్డ్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట. ఓకే, మనకి స్టోన్ పైన ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎక్కడ తట్టుకున్నట్టు అదంతా ఏం లేకుండా ప్రతి ఐటమ్ లో కూడా చాలా బాగుంది అదంతా ఫినిషింగ్ కూడా. ఇది ఈచ్ వన్ 19 grams వస్తుంది. 19 grams ఆల్మోస్ట్ అన్ని అంతే ఉన్నాయి. ఇదేదో డిఫరెంట్ గా ఉంది. మీరు అన్ని ఒక్కొక్కటి చూస్తుంటే మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టైల్లో ఉంది. అవును, అట్లా ఇది పికాకు దాని ఫెదర్స్ లాగా అనిపిస్తుంది ఈ డిజైన్ అంతా కూడా. ఇక్కడ ఇదంతా చూసుకోవచ్చు. ఇదేంటి పర్టికులర్ గా ఈ ప్యాటర్న్ కి పేరు ఏమైనా ఉందా? దీనికి జిలేబీ ప్యాటర్న్. ఇది కూడా జిలేబీ ప్యాటర్న్. ఇప్పుడు ఇది కొత్తగానే కదా, ఇంత ముందు ఎప్పుడు చూసినట్టు అనిపించలేదు ఈ మోడల్. అవును, ఇది కూడా లైట్ వెయిట్, ఓన్లీ 22 grams వస్తుంది. 22 grams ఈచ్ వన్ 22 grams. బాగుంది. ఇది చూడొచ్చు మీరు, వితౌట్ పీకాక్, లక్ష్మి వితౌట్ లక్ష్మి, ఓన్లీ స్టోన్స్ వచ్చేది, ఓన్లీ స్టోన్ వచ్చేసి. ఓకే, ఇది కొంచెం ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ఇవన్నీ వద్దు మాకు అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా, అమ్మో ఈమె ఈ వయసులో వేసుకుంది అని అంటారు అనుకున్న వాళ్ళకి ఇలాంటివి వేసుకోవచ్చు. నైస్. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క డిజైన్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఒక్కసారి కస్టమర్ ఇక్కడ అడుగు పెట్టారు అని అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చేతిలో పట్టుకుని బయట అడుగు పెడతారు అనడానికి ఈ కలెక్షన్ మనం తీసుకుంది కొద్ది మాత్రమే దీనిలోనే తెలిసిపోతుంది. ఎందుకండి దాచిపెట్టారు? కస్టమర్ చూపించాలి కదా నేరుగా వస్తే. ఓకే ఓకే అండి, మరి మనం ఇంకేం చూద్దాం ఇప్పుడు? బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి, లక్ష వరకు బ్యాంగిల్స్ వస్తాయి. ఇది చూడండి మీకు బ్యాంగిల్స్ వస్తాయి. ఇదేంటంటే విత్ లక్ష్మి విత్ ఏనుగులు వస్తాయి అన్నమాట. గజేనుగుడు అంటాం చూడండి, ఆ ప్యాటర్న్ లో వస్తుంది. ఓకే, అట్లా. ఇది మీకు రూబీ వస్తుంది, దీని ఆనెక్స్ స్టోన్ అంటాం నేను, రూబీ స్టైల్లో వస్తుంది. ఓ, అంటే లక్ష్మీ అమ్మవారికి ఏనుగులు ఇలా తొండం ఎత్తినట్టుగా ఫోటో ఉండాలి ఇంట్లో అంటారు కదా, అలా సేమ్ అదే ఐడియాలో ఇక్కడ ఉంది. ఓకే, ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కో రకంగా ఒక్కొక్క ప్యాటర్న్ వస్తాయి. చూడొచ్చు మీరు అన్ని. అవును, ఎక్కువ పచ్చి వర్క్ లో వస్తుంది. మనకి ఇది సింగిల్ కావాలన్నా ఇస్తారండి? సింగిల్ ఖచ్చితంగా పేరు తీసుకోవాల్సిందేనా? కొంతమంది సింగిల్ తీసుకుంటారు, కొంతమంది పేరు తీసుకుంటారు. కస్టమర్ ఇష్టం. ఆప్షన్. ఓకే ఓకే.
హైమద్ గారు మేడం. మనం చూపిస్తూ ఉన్నాము, పాపం వాళ్ళు అనుకుంటున్నారు ఈమెకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళకే చూపిస్తుంది, మాకెప్పుడు చూపిస్తుంది, కనీసం మా కోసం ఒక 2-3 చూపించవచ్చు కదా అనుకుంటూ ఉంటారేమో నాకు తెలిసి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. ఒక అంటే అబ్బాయిగా మీరు చెప్పండి కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు అబ్బాయిలకు సంబంధించిన కలెక్షన్ కొన్నే, ఎక్కువ వద్దులేండి వాళ్ళకి, కొన్నే తీసుకొచ్చాను. వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా అనిపించింది, అందుకని చెప్పి ప్రత్యేకించి అవే తీసి పెట్టించా. ముందు దీని గురించి మాట్లాడదాం మనం. ఇది ఎలాస్టిక్, నేనే వేసేసుకుంటా. ఇది ఎలాస్టిక్ టైప్ వస్తుంది, ఎవరైనా వేసుకోవచ్చు, లావు ఉన్నవారైనా సన్నగా ఉన్నవారైనా వేసుకోవచ్చు. ఇక్కడ వరకు గోల్డ్ వస్తుంది మేడం. ఓకే, అంటే ఎలాస్టిక్ టైప్ వస్తుంది. ఇది ఏంటి అంటే ఎక్కువ లాగితే కట్ అయిపోవడం అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అలా ఏమి ఉండదు, మీకు లాగినంత వరకు మీకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఏది కూడా గ్రామ్స్ వచ్చేసి ఓన్లీ 3 grams. ఇప్పుడు కొంతమంది నాకు బ్యాక్ సైడ్ కావాలి, లైట్ వెయిట్ లో కావాలనుకున్నారు, ఇది ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ హెవీ ఉండొద్దు కానీ చేతికి ఏదో ఒకటి ఉండాలి అనుకునే వాళ్ళకు ఇలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా బాగుంది నిజంగా. అంటే ఇది అబ్బాయిలది కాదు అంటే కనుక నేను ఇది ఖచ్చితంగా తీసుకుని ఉండేదాన్నేమో కదా, తీసుకుంటా, అంత బాగుంది నిజంగా. కొంచెం ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా బ్రాస్లెట్ కోసం అబ్బాయిలు ప్లాన్ చేస్తున్నట్టయితే వేరే గోల్డ్ అన్నీ ఎప్పుడు వేసుకునేవండి, ఇలాంటిది ఖచ్చితంగా మీరు తీసుకోండి. అవును. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇలా బ్రాస్లెట్ వస్తుంది, ఇలా అబ్బాయిలకు వస్తుంది బ్రాస్లెట్. ఇది లైట్ వెయిట్ వచ్చేసింది, 22 grams వస్తుంది. 22 grams. మధ్యలో మీకు ఇది వైట్ స్టోనా ఏంటి? సీజెడ్స్ అంటాం. ఓకే, సీజెడ్ వస్తుంది. ఎంత నుంచి ఉన్నాయి అసలు స్టార్టింగ్ మనకు బ్రాస్లెట్స్ వాళ్ళకి? బాయ్స్ కి 10 grams నుంచి 13 grams లో. ఓకే, ఇదేంటండి ఇది చాలా యూనిక్ గా ఉంది. ఈ లాకెట్ చూస్తుంటే చాలా కొత్తగా ఉంది నిజంగా. ఏంటంటే మీకు రోజ్ గోల్డ్ వస్తుంది మేడం. ఇది రోజ్ గోల్డ్ వచ్చి రోడియం ఫినిషింగ్ తో వస్తుంది. వైట్ వెయిట్ అంతా రోడియం ఫినిషింగ్. ఈ వేరే కలర్ వచ్చేసి మీకు రోజ్ గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది. 18 karat గోల్డ్ యూస్ చేస్తారు. అంటే ఇది లింకప్ లాగా ఉంది ఒకదానికొకటి. ఒకటి వచ్చేసి మనకు రోజ్ గోల్డ్, ఇంకొకటి రోడియం ఫినిషా ఇది? ఓకే, ఈ లాకెట్ ఏంటి? లాకెట్ వచ్చేసి మీకు జాగ్వార్ స్టైల్లో చేస్తారు అండి. జాగ్వార్ ప్యాటర్న్ లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు కడాస్లలో కూడా జాగ్వార్ వస్తుంది కదా, చైన్లలో కూడా జాగ్వార్ టైప్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పటి పిల్లలంతా కొత్తగా డిఫరెంట్ వింతవి కావాలంటున్నారు కాబట్టి, అంటే ఏది తీసుకున్నా కూడా ఇట్లాంటివి వాళ్ళ కోసం అన్నమాట. ప్రత్యేకించి అబ్బాయిలను కూడా బాధ పెట్టకుండా మన ముకుంద వాళ్ళు ఇలా కూడా ఆలోచించారనమాట ఫైనల్లీ. ఓకే, ఇది నేను ట్రై చేసా కానీ జారిపోతుందండి. బాగుంది, కాకపోతే అబ్బాయిలదైనా నాకే పెట్టుకోవాలనిపించింది. సైడ్ కి కృష్ణుడు ఉంటుంది చూడండి, సైడ్ కి కృష్ణుడు. అవును, ఎస్. ఎమరాల్డ్ లో ఉన్న మీకు సీజర్ లో వస్తుంది, సైడ్ కి కృష్ణుడు ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ కి ఇది బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది కదా, యాంటిక్ లో. ఓకే, ఏది ఇది? ఓ, అంటే స్టోన్ కి పైన కింద వచ్చేసి మనకు గోమాత వచ్చారు, ఇక్కడ సైడ్కి ఈ సైడ్కి ఏమో మనకు కన్నయ్య వచ్చారు. నిజంగా చాలా బాగుంది ఇదైతే. ఈ మధ్యకాలంలో అంటే అబ్బాయిలు కొంచెం అంటే హెవీ పెట్టే వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళకి ఇది అంటే తక్కువ వెయిట్లో మంచి డీటెయిలింగు, మంచి ఫినిషింగు, ఇది చాలా బాగుంది నిజంగా. నెక్స్ట్, ఇది ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అంతా ఇవే కదండి వేసేది. ఎంత ఉంటాయి వెయిట్ సుమారుగా? ఇది మనకు వచ్చేసి 44 grams వస్తుంది, 4.5. కానీ కనబడడానికి మినిమం 8 తులాలు 9 తులాలు లెక్క కంప్లీట్ లైట్ వెయిట్ కలెక్షన్ అన్నమాట. బాగుంది, లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. నిజంగానే బాగుంది. ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయా దీంట్లో మనకి? ఉన్నాయి మేడం, ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఏంటి, ఇది వేసుకుంటే కొద్దిగా రాయల్ లుక్ వస్తుంది. నెక్స్ట్, ఇది రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ వస్తాయి, జాగ్వార్ స్టైల్ లో వస్తాయి కంప్లీట్ గా. రోజ్ గోల్డ్ లో మీకు బ్రేస్లెట్. ఇది ఓపెన్ టాప్. ఇది ఏంటి, ఇది డీటెయిలింగ్ ఏంటిది? అదే జాగ్వార్, ఇది రోడియం ఫినిషింగ్. ఇది ఫినిషింగ్ రోడియం ఫినిషింగ్ జాగ్వార్ స్టైల్ లో వస్తుంది. ఇది క్లిప్ టైప్ మేడం, క్లిప్ డైరెక్ట్ ఇక్కడ వేసుకోవడానికి, మరీ చైన్ నుంచి కాకుండా డైరెక్ట్ క్లిప్ నుంచి. ఓకే, కలర్ టైప్ వస్తుంది అన్నమాట. మెన్స్ కలర్ టైప్ వస్తుంది. ఓకే, ఇది ఎంత అండి వెయిట్? ఇది కూడా తక్కువ వస్తుంది మేడం, జస్ట్ మనకి ఇది ఏంటంటే 24 grams. 24 grams, 24 grams వచ్చేస్తుంది. బాగుంది నిజంగా.
ముకుందాలో ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ఒకదానికి మించి ఒకటి కలెక్షన్స్ అయితే అద్దిరిపోతున్నాయి నిజంగా. అంటే ఎవరు వెళ్ళొద్దనా మీ ఉద్దేశం? ఖాళీ చేతులతో అలా వచ్చిన వాళ్ళు కొనుక్కొని పోవాలని చెప్పైనా ఇదంతా కూడా పెద్ద స్కెచ్ అండి నిజంగా ఇది. అంతే, పెద్ద స్కెచ్ ప్లాన్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మాకు చూపించడానికి వెరైటీస్? వద్దులేండి, అన్ని మనమే చూపిస్తే ఎలా, వాళ్ళ షాప్కి వచ్చి విజిట్ చేయాలి కదా. సో చూసారు కదండి, ఇప్పటి వరకు నేను చూపించిన ఈ కలెక్షన్ అయితే నేనైతే ఒక చిన్న స్వార్థంతో మీరందరూ డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అనే ఒక చిన్న స్వార్థంతో కొద్ది కలెక్షన్ మాత్రమే చూపించాను. మీరందరూ కూడా అంటే నేను ప్రస్తుతం ఉన్నదైతే ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, హనుమకొండ బ్రాంచ్లో ఉన్నాను నేను. హనుమకొండ ముకుంద బ్రాంచ్లో మనకు మొత్తం ముకుంద 6 బ్రాంచెస్ అయితే ప్రస్తుతం ఉన్నాయి ఇప్పటి వరకు. చందానగర్లో మరొక 7వ బ్రాంచ్ కూడా స్టార్ట్ అవబోతోంది. మీరు షాప్కి వచ్చి విజిట్ చేయాలి. హనుమకొండ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈ బ్రాంచ్కి రావచ్చు. మీరు వేరే ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మీకు నియర్ బై ఉండే బ్రాంచ్కి వెళ్ళి మీరు ఆ కలెక్షన్ని మీ కళ్ళారా చూసి మీరు మీకు నచ్చిన ఐటమ్ని మీ సొంతం చేసుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, ముకుంద అనగానే మనందరికీ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాదండి చాలా ఉన్నాయి. అవి నా మాటల్లో 1-2 అలా అడపదడప టచ్ చేస్తాను. మీరు మిగతా అన్ని కూడా విజిట్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. అవేంటంటే మేకింగ్ ఛార్జెస్ లేవు, తరుగు కూడా మనం మామూలుగా ఒక ఐటమ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఐటమ్కి ఎంతైతే పెడుతున్నామో దానికి పెట్టిన దానికి మనకి ఏం అనిపించదండో, మేకింగ్ ఛార్జెస్ వేస్తారు చూడండి, అమ్మో దీనికి ఇంకొక చిన్నపాటి ఐటమ్ వచ్చేస్తుంది అని చెప్పి భయపడుతుంటాము. అలాంటి భయం అవసరం లేదు. ఇంకొక విషయం, మనకు 16%, 15% ఇలా ఉంటుంది మామూలుగా ఛార్జెస్ అనేది. కానీ ఇక్కడ మాత్రము 2-12% మాత్రమే ఉంటుంది. అంటే రెగ్యులర్ ఐటము గోల్డ్ పాలిష్లో ఉండే వాటికి 8-10% ఉంటుంది. నక్షి ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం యూనిక్ కలెక్షన్స్కి మాత్రం 2-12% మాత్రమే ఉంటుంది. నేనేమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు అందరూ మన ముకుందాన్ని విజిట్ చేస్తున్నారు. ప్రతి ఏరియాలో కూడా నేను ఆల్రెడీ అంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తూనే ఉన్నారు, మేము విజిట్ చేస్తున్నాం, నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అని చెప్పి. మళ్ళొక్కసారి మీరు ఏదైనా ప్లానింగ్లో ఉన్నా, ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మీరు బ్రైడల్కి సంబంధించిన కలెక్షన్ ఏమన్నా తీసుకోవాలన్నా, మీరు సొంతంగా ఏమన్నా తీసుకోవాలన్నా కూడా తప్పకుండా బ్రాంచ్ని విజిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే, బాయ్ బాయ్.